మార్చి మొదలైనప్పటి నుంచి చలికాలం వచ్చే వరకు అంటే నవంబర్ వరకు మంచి ఫ్లవర్స్ వచ్చే మొక్కల్లో మందారం మొక్క ఎప్పుడు ప్రత్యేకమైంది, మొదటి స్థానంలో ఉంటుంది. వీటికి చలికాలం కంప్లీట్ అవ్వంగానే నిద్రావస్థ నుంచి బయటకు వచ్చి బాగా యాక్టివేట్ అవుతాయండి. ఇంకా పువ్వులు కూడా బాగా రావటం మొదలవుతాయి. నా మందారం మొక్కల్లో పువ్వులు మొగ్గలు చూసారా ఎంత చక్కగా బాగా విచ్చుకుంటున్నాయో. అంటే సీజన్ స్టార్ట్ అయింది కదా, ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు మనము ఈ మొక్కలకు తీసుకోవాల్సిన కేరు, ఇవ్వవలసిన ఫర్టిలైజరు, ఇంకా టిప్స్ ఇవన్నీ కూడా చక్కగా ఫాలో అవుతే ఈ సమ్మర్ అంతా కూడా మంచి ఫ్లవరింగ్ వస్తాయి. ఎప్పటి వరకు అంటే మనం చలికాలం వచ్చే వరకు, అప్పటి వరకు మంచి ఫ్లవరింగ్ వస్తాయి. సో ఈరోజు వీడియో మందారం మొక్కకు ఈ టైంలో అంటే మార్చి నెలలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవ్వవలసిన ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాము. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. నా వీడియోస్ను మొదటి నుంచి చూస్తున్న వాళ్ళకి నా మందారం మొక్కల గురించి బాగా తెలుసండి. నా దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ మందారం మొక్కలు ఉన్నాయి. అంటే వీటి గురించి నాకు పూర్తిగా క్లియర్గా తెలుసు. ఎందుకంటే ఈ మందారం మొక్కలు ఏ సీజన్లో బాగా వస్తాయి, ఏ సీజన్లో డల్గా ఉంటాయి, ఎప్పుడు నిద్రావస్థలోకి వస్తాయి, మళ్ళీ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, యాక్టివేట్ అయినప్పుడు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిద్రావస్థలో ఉన్నప్పుడు వాటికి రెస్ట్ ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా బాగా తెలియటం వల్ల వాటికి ఆ జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైన పద్ధతులు, శ్రద్ధ ఉపయోగించడం ద్వారా ఈ మొక్కలన్నీ చాలా హెల్తీగా ఉంటాయండి. వీటిని నా వీడియోస్లో మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. వీటిని తెలుసుకొని మీరు ఫాలో అవటం ద్వారా మీరు కూడా మందారం మొక్కల్లో చాలా ఫ్లవర్స్ అయితే తీసుకోగలరు. ఇక ఈ మొక్కలకు ఎక్కువ భాగము నేను ఇంట్లో వేస్ట్గా ఉండే మెటీరియల్స్ నుంచి తయారైన ఫర్టిలైజర్స్నే ఇస్తూ ఉంటాను. అంటే మనము వేస్ట్గా పడేసే వాటిల్నే నేను ఎక్కువగా ఫర్టిలైజర్గా తయారు చేసుకొని ఇస్తూ ఉంటాను. వాటి ద్వారా అంటే మనము కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. మనము పడేసే వస్తువుల్లో కూడా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే ఫర్టిలైజర్స్ కూడా ఉంటాయి. వాటిని ఉపయోగించి ఈ మొక్కలకి చాలా చక్కగా ఫ్లవర్స్ తీసుకోవచ్చు. అలాంటి ఫర్టిలైజర్నే తయారు చేసి ఈరోజు మీకు చూపిస్తాను. దానితో పాటు ఇంపార్టెంట్ టిప్స్ కూడా మీకు తెలియజేస్తానండి. ఎందుకంటే మందారం మొక్కకు కేవలం ఫర్టిలైజర్స్ ఇచ్చేస్తే సరిపోదు. దానితో పాటు చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. టిప్ నెంబర్ 1, సన్లైట్. ఈ మొక్క వేసవి కాలపు మొక్క, అంటే సూర్యరశ్మిని బాగా ఇష్టపడే మొక్క. కాబట్టి 6-7 గంటలు సూర్యరశ్మి తగిలే చోట ఈ మొక్కను ఉంచాలి. అలా కాకుండా నీడలో ఉంచితే కేవలం మొక్క మాత్రమే ఉంటుంది, మొగ్గలు పువ్వులు రావు. అందువలన కనీసం 5-6 గంటలు సూర్యరశ్మి అందేలా చూసుకోండి. టిప్ నెంబర్ 2, ఈ మొక్క పువ్వులు విడిగి సాయంత్రానికి ముడుచుకుపోగానే వెంటనే తొలగించి వేయండి. వీటిని తొలగించడం వలన ఉపయోగం ఏంటంటే ఈ మొక్క తన శక్తిని అంతా పెరుగుదలకు ఉపయోగిస్తుంది. మొగ్గలు పువ్వులు రావటానికి ఈ శక్తి అంతా కూడా ఉపయోగపడుతుంది. ఇక టిప్ నెంబర్ 3, ప్రూనింగ్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఈ మొక్కను ప్రూనింగ్ చేయకుండా ఉంటే ఇప్పటికైనా ప్రూనింగ్ చేసుకోండి. అది హార్డ్ ప్రూనింగ్ అయినా పర్వాలేదు, లేదా సాఫ్ట్ ప్రూనింగ్ అయినా పర్వాలేదు. ఇది నేను ఫిబ్రవరిలో చేసుకున్నాను. ఇప్పుడు చక్కగా మొగ్గలు మొదలయ్యాయి చూడండి. ఇప్పటి వరకు మీరు ప్రూనింగ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా చేసేయండి. అయితే ఇది 1 ఇయర్ కన్నా పెద్ద మొక్కలకు మాత్రమే చేయండి. చిన్న మొక్కలకైతే చేయకండి. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా కొన్న మొక్కలు చిన్న మొక్కలకైతే ప్రూనింగ్ చేయకూడదు. అవి 1 ఇయర్ తర్వాత వాటికి కూడా చేసుకోవచ్చు. ప్రూనింగ్ వలన ఉపయోగం ఏంటంటే ప్రూనింగ్ చేసిన చోటు నుంచి ఎక్కువగా బ్రాంచెస్ రావటము, దానివల్ల మొక్క బుషీగా అవటము జరుగుతుంది. బుషీగా అయితే ఎక్కువ బ్రాంచెస్ ఉంటే ఎక్కువ మొగ్గలు పువ్వులు వస్తాయి. ఇది ఉపయోగం ప్రూనింగ్ చేయటం వల్ల. ఇంకా దానికి మంచి సీజన్ ప్రూనింగ్ చేయడానికి ఫిబ్రవరి, మార్చ్ అండి. తర్వాత ఎండలు బాగా ముదిరిపోయినప్పుడు హార్డ్ ప్రూనింగ్ చేసుకోకూడదు. దీని తర్వాత టిప్ నెంబర్ 4, మట్టిని కలుపుకోవటం. వారానికి ఒక్కసారైనా లేదా 10 రోజులకు ఒక్కసారైనా సరే మట్టిని కలుపుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏదైనా కలుపు మొక్కలు ఉన్నా కూడా నివారించబడతాయి. ఇంకా దానితో పాటు సూర్యరశ్మి, ఆక్సిజన్ను ఇవి లోపలికి, మట్టి లోపలికి అంటే వేర్ల లోపలి వరకు వెళ్తుంది. వేర్లు బాగా యాక్టివేట్ అవుతాయి, మట్టి పొడి పొడిగా తయారయ్యి ఇంకా మొక్క ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఆహారాన్ని కూడా బాగా తీసుకుంటుంది. ఈ రకంగా అన్ని మొక్కలకు చేసుకోవాలి.
దీని తర్వాత టిప్ నెంబర్ 5 నీటికి సంబంధించింది. మీరు మొక్కకు నీళ్లు ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనే విషయాల గురించి మనము తెలుసుకుందాము. మొక్కకు నీళ్లు ఏ విధంగా ఇవ్వాలంటే మట్టి ఆరిపోయిన తర్వాత మట్టిని ఈ విధంగా కలుపుకొని బాగా ఇవ్వండి. మామూలుగా మట్టిని రోజు కలుపుకోకపోయినా కూడా మట్టిని చెక్ చేయండి. బాగా మట్టి ఆరిపోయింది అనుకున్న తర్వాత మీరు మొక్కకు నీళ్ళు ఇవ్వండి. ఏ విధంగా ఇవ్వాలంటే మట్టి అంతా కూడా పూర్తిగా తడిచిపోయి కొద్దిగా వాటర్ డ్రైనేజ్ నుంచి కిందికి వచ్చినా కూడా పర్వాలేదు. ఈ విధంగా మనం మొక్కకు నీళ్ళు ఇవ్వాలి. దీని తర్వాత టిప్ నెంబర్ 6 పెస్ట్. ఫ్రెండ్స్, మార్చి నెల నుండి మందారం మొక్కలో మొగ్గలు రాగానే ఇంకా వాటిపైన మైట్స్, ఎఫిడ్స్ ఇలాంటివన్నీ కూడా దాడి చేస్తాయి. కొన్నిసార్లు మిల్లీబగ్స్ కూడా దాడి చేస్తాయి. ఇవి మొగ్గలను వికసించకుండా రాలిపోయేటట్లు చేస్తాయి. దీనికి మనము 1 లీటర్ వాటర్లో 5 ml అంతా నీమ్ ఆయిల్ యాడ్ చేసుకొని దానికి ఒక 5-6 చుక్కలు ఏదైనా లిక్విడ్ సోపు యాడ్ చేసి బాగా కలిసేటట్లు షేక్ చేసుకొని మార్నింగ్ టైమ్స్ లేదా ఈవినింగ్ టైమ్స్లో బాగా ప్రెజర్తో స్ప్రే చేయండి. అలా చేయటం వలన మైట్స్ కానీ, ఎఫిడ్స్ కానీ, మిల్లీబగ్స్ కానీ ఏ ఉన్నా కూడా అవి ఎగ్ స్టేజ్లో, స్టార్టింగ్ స్టేజ్లో కూడా బాగా కంట్రోల్ అయిపోతాయి. దీని తర్వాత ఫైనల్ టిప్ సీక్రెట్ ఫర్టిలైజర్. సీక్రెట్ టిప్ అండి, లిక్విడ్ ఫర్టిలైజరు. ఇప్పుడు ఇక ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ను తయారు చేసుకుందాము. అది కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతో తయారు చేసుకుందాం. దీనికి మన దగ్గర ఆవాల చెక్క ఉంటే తీసుకోండి, లేదా ఆవాలు ఇంట్లో ఉన్న వాటిని మిక్సీ చేసి ఆ పౌడర్నైనా కూడా ఉపయోగించవచ్చు. 1 లీటర్ నీటికి ఒక 20 గ్రామ్స్ అంతా ఈ ఆవాల చెక్క లేదా ఆవాల పౌడర్ మిక్సీ చేసుకున్నా కూడా దాన్ని తీసుకొని ఈ వాటర్లో 1 లీటర్ వాటర్లో వేసి ఒక 5 రోజుల పాటు వాటిని నానబెట్టి పక్కకు ఉంచేయండి. బాగా పర్మెంటేషన్ అవుతుంది. 5 రోజుల తర్వాత మనము ఇంకా ఇది తయారవుతుంది. నేను ఆల్రెడీ తయారు చేసుకొని పెట్టుకున్నానండి. తయారైన ఈ లిక్విడ్ని ఒక 5 లీటర్ల మామూలు ప్లెయిన్ వాటర్లో కలుపుకోవాలి. ఇంకా దీన్ని ఇంకా శక్తివంతంగా తయారు చేసుకోవాలంటే దానికి మనకు అవసరమైనవి అరటి తొక్కలు. అరటి పండ్లు మనం తిన్న తర్వాత వాటి తొక్కలను పడేయకుండా ఎండబెట్టుకుంటే ఈ రకంగా నల్లగా అయిపోయి పెల తయారవుతాయి. వీటిని మిక్సీ చేసుకుంటే పౌడర్ అవుతుంది. దీన్ని నేను 3 స్పూన్లు కలుపుకుంటున్నాను. అరటి పండు, అరటి తొక్కల్లో పొటాషియం అనేది రిచ్గా ఉంటుందండి. దీన్ని యాడ్ చేయటం వల్ల ఈ పొటాషియం అనేది ఈ ఫర్టిలైజర్కు యాడ్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో కాల్షియము, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎరువును మనము ఎలాంటి ఖర్చు లేకుండా ఫ్రీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక 3వ వస్తువుగా ఇందులో నేను చాక్ పీసులను యాడ్ చేస్తున్నానండి. చాక్ పీసుల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనము పౌడర్ చేసుకొని దాన్ని మనము ఈ ఫర్టిలైజర్లో యాడ్ చేసుకోవాలి. ఇక 4వ వస్తువుగా అందరికీ దొరికేది చెక్క బూడిద అండి. అంటే మనం ఏదైనా కర్రలను కాల్చినప్పుడు అందులో వచ్చే ఈ బూడిద ప్లస్ చిన్న బొగ్గులు అన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. మనము సిటీలో అయితే ఇస్త్రీ వాళ్ళు దగ్గర అడిగి తీసుకోవచ్చండి. ఊర్లలో అయితే ఈజీగా దొరుకుతుంది. ఇవన్నీ కలిపి ఒక మోస్ట్ పవర్ఫుల్ ఫర్టిలైజర్ని నేను ఈరోజు తయారు చేసుకున్నాను. ఇది ఎంత ఇవ్వాలంటే పెద్ద మొక్కలు అంటే ఒక 2-3 ఇయర్స్ మొక్కలకి 200 ml వరకు ఇవ్వచ్చు. చిన్న మొక్కలకి తక్కువగా ఇవ్వండి. ఇది మిగిలిపోతే మిగతా ఫ్లవరింగ్ ప్లాంట్స్కి, ఫ్రూటింగ్ ప్లాంట్స్ కూడా ఇవ్వండి. మంచి పవర్ఫుల్ ఫర్టిలైజర్ అండి. ఇలా తయారు చేసుకున్నది ఇంకా మిగిలితే మీరు స్టాక్ కూడా పెట్టుకోవచ్చు. ఇది పాడయ్యే వస్తువు కాదు. సో ఇంత మంచి ఫర్టిలైజర్ని ఈ మొక్కకి ఇవ్వటం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. మంచి ఫ్లవర్స్ వస్తాయి, మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి, ఇంకా ఫ్లవర్ సైజు కూడా పెద్దదిగా ఉంటుంది. ఈరోజు వీడియోలో నేను చూపించిన పవర్ఫుల్ ఫర్టిలైజర్తో పాటు నేను ఇచ్చిన టిప్స్ను కూడా ఫాలో అయితేనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఓన్లీ ఫర్టిలైజర్స్ ఇచ్చేసి కూర్చుంటే మీకు మొక్కకు రిజల్ట్ రాదండి. టిప్స్ ప్లస్ ఫర్టిలైజరు 2 కలిస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.